నంద్యాల జిల్లా లలితానగర్ లో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఓ మహిళ ఉరివేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏం జరిగింది అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా లలితానగర్ లో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఓ మహిళ ఉరివేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏం జరిగింది అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు సుంకన్న అందిస్తారు. సుంకన్న. విజయ్ చంద్రిక, నంద్యాల లలితానగర్ లో ఈ దారుణ సంఘటన జరిగింది. తల్లి ఇద్దరు కూతుర్లు కూడా బయటకు రాకపోవడంతో గమనించినటువంటి చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లోకి వెళ్లి చూడగా రుగతెజ్జిగా ఉంది. అయితే అప్పటికే ఉరి వేసుకొని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి తల్లి మల్లికను కూడా స్థానికులు గమనించి హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సో ఆలోగానే ఆమె చనిపోయింది. ఇద్దరు పిల్లలకు కూడా తల్లి ముందుగా విషం ఇచ్చి తర్వాత ఆమె ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. అయితే కుటుంబ కలహాలే వల్లనే ఈ ఘటన జరిగిందని కూడా పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. వైపు భర్తను కూడా అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రధానంగా మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం వేరే చెప్తున్నారు. భర్త ఆడపిల్లల వేధింపులు తాళలేకనే చనిపోయింది. సో కాబట్టి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మృతురాలి కుటుంబ సభ్యులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ దారుణమైన సంఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. విజయ్ చంద్రిక. ఇక చుట్టుపక్కల వాళ్ళు ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తున్నారు? అంటే ఈ ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే అల్లారు ముద్దుగా ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు, సాయి, మరొక చిన్న పాప ఉంది. సో చిన్న కుటుంబంలో కుటుంబ కలహాలు అనేది కూడా చాలా కామన్ గా ఉంటున్నది. తరచుగా భార్యాభర్తలు కూడా అప్పుడప్పుడు అరుచుకునేవారు. సో కాబట్టి పెద్దలతో వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుకొని పంచాయతీ పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇద్దరు పిల్లలకు విషయం ఇచ్చి తల్లి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడని కూడా జీర్ణించుకోలేకపోతున్నామని కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు మృతురాలి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. తమ దృష్టికి కూడా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలను మా దృష్టికి ఎప్పుడు తీసుకురాలేదు. ఒకవేళ తీసుకొచ్చింటే పంచాయతీ పెట్టుకుని ఏదో రకంగా ఆ కుటుంబం సర్దుకుపోయేలాగా చేసేవాళ్ళు, కుటుంబం అంతా కూడా చక్కపరిచే వాళ్ళమని కూడా వాళ్ళు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ భర్త ఆడపిల్లల వాళ్ళకు మాకేం సంబంధం లేదు, ఆమె ఏం కారణంగా సూసైడ్ చేసుకుందో మాకు తెలియదు. సో పోలీసుల విచారణలోనే తేలుతుంది. కాబట్టి తమ ప్రమేయం ఏం లేదని కూడా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారిస్తున్నారు. విజయ్ చంద్రిక. ఓకే సుంకన్న, థ్యాంక్ యూ.